పంచాయతీలు పచ్చగుండాలని కేసీఆర్ సర్కార్ ఓ ట్రాక్టరు, ట్రాలీ, చెత్తేసే రిక్షా, పనిచేసే కార్మికులు వాళ్ళకు జీతాలిచ్చి పల్లె పల్లెను పట్టుకొమ్మలు తీరుగా చూసుకున్నాడు. కానీ కాంగ్రెస్ సర్కార్లా వచ్చినాక ఎసోంటి సక్కదనం వచ్చిందో కండ్లారా చూడుండ్రి. నేను తోపుడు బండిని, నా ఇలువ 8,000, దయగల దాతలు ఎవ్వలైనా పైసలు ఇస్తే నేను పని చేసి ఊర్లే చెత్త లేకుండా చేస్తా అన్నట్టు తోపుడు బండి మాట్లాడినట్టు ఓ ఫ్లెక్సీ కట్టిండ్రు. అంటే ఊర్లల్లో పాలనకు ఎసోంటి కటకట కాలం వచ్చిందో చూడుండ్రి. చేతులొక్క షిల్లి గవ్వలేక అయ్యా ధర్మం చేయండ్రి బాబు అని అడుక్కునే కాడికి వచ్చినాయి గ్రామ పంచాయతీలు. మళ్ళీ ఇది ఎక్కడనో కాదు, మన రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క నియోజకవర్గంలా. అవును, వెంకటాపురం అనే పెద్ద గ్రామ పంచాయతీ స్థితి గీ తీరుగా ఏడ్చేటట్టు చేసిండ్రు. ఎంత గ్రేట్గా ఉన్నదో చూడుండ్రి తోపుడు బండి ఫ్లెక్సీ ముచ్చట. అంటే చూడుండ్రి, ఊర్లను తోపుడు బండ్లు లేని తోపు గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దిన కాంగ్రెస్ ఘనత ఎట్లున్నదో మరి ఎవరు చెప్పిండ్రో ఏమో తెలియదు గాని చెత్తెత్తే ట్రాలీ లేక తిప్పలైతున్నది, దయచేసి సాయం చేయండ్రని కార్యదర్శి చందులాల్ రాయించి పెట్టిండట ఈ ఫ్లెక్సీలీని. తోపుడు బండికి కూడా పైసలు ఇయ్యలేని తోపులు ఇగో గీ తిరగ పాలిస్తున్నారని పబ్లిక్ మాట్లాడుకునే వరకు 10 మందిల పరువు పోతున్నదని ఎంబటే ఫ్లెక్సీ తీసేసి పక్కకు పడేసిండ్రట. అందుకే గొప్పగా బతికిన కాలం నుంచి షిప్ప పట్టుకొని అడుక్కునే కాలానికి తీసుకొచ్చిండ్రు. గ్రేట్ లీడర్లు అని చెప్పుకుంటున్నారట పబ్లిక్ కూడా.